అందరికీ నమస్కారం. మన కథలో ఛానల్కి స్వాగతం. అర్ధరాత్రి దాటిపోయింది. అనిత ఒంటరిగా తన ఇంట్లో హాల్లో కూర్చొని ఉంది. ఫోన్లో స్క్రోల్ చేస్తూ ఉంది. బయట నిశ్శబ్దం. గడియారం టిక్ టిక్ అని సౌండ్ చేస్తూ ఉంది. కిటికీని తాకే గాలి తప్ప ఇంకేమీ వినిపించటం లేదు. అనుకోకుండా అకస్మాత్తుగా ఫోన్ మోగింది. అది ఒక తెలియని నెంబర్. ఆసక్తిగా లిఫ్ట్ చేసింది. ఫోన్ అవతలి వైపు ఒక గందరగోళ స్వరం. వెనక్కి చూడకు. అనిత గుండె ఒక్కసారి ఆగినట్లయింది. కానీ వెంటనే నవ్వింది. ఎవర్రా బాబు నువ్వు మజాక్ చేస్తున్నావా? అనే లోపు లైన్ కట్ అయిపోయింది. మరికొద్ది నిమిషాలకే మళ్ళీ కాలు అదే నెంబర్ నుంచి వచ్చింది. ఈసారి స్వరం పెంచుతూ, నేను నిన్ను చూస్తున్నాను. అనిత కదలకుండా నిలిచింది. తన గది చుట్టూ చూసింది. కిటికీలు మూసున్నాయి, తలుపులు వేసున్నాయి. తన చుట్టూ ఎవరూ లేరు. కానీ ఇప్పుడు వినిపించింది. కానీ హాల్ లోపల ఎవరో నడుస్తున్నటువంటి శబ్దం వినిపించింది. అనిత జాగ్రత్తగా కిచెన్లోకి వెళ్ళి తలుపులు మూసేసి ఒక చేతితో ఫోన్ని, మరో చేతితో కిచెన్లోని కత్తిని పట్టుకుంది. తన ఫోన్ మరలా మోగింది. ఆమె ఆ ఫోన్ లిఫ్ట్ చేయగానే కోపంతో, ఎందుకు కిచెన్ తలుపు లాక్ చేసావు అని గట్టిగా అరవసాగాడు. ఆ మాటలకు అనితకు భయం 100 రెట్లు పెరిగిపోయింది. గట్టిగా, మీరెవరు? లోపలే ఉన్నారా మీరు? అంటూ అరవసాగింది. పోలీసులకు కాల్ చేసేందుకు ప్రయత్నించింది. కానీ వారి యొక్క ఫోన్ కలవలేదు. తన బ్యాటరీ 5% మాత్రమే ఉంది. ఆమె ఇల్లంతా లైట్లు వస్తూ పోతూ ఉన్నాయి. ఇల్లంతా నిశ్శబ్దం. ఆమె ఫోన్ స్పీకర్ ఆన్ చేసి ఏమీ మాట్లాడకుండా అవతలి వారి స్వరాన్ని వినటం మొదలుపెట్టింది. ఆ స్వరం ఎవరిదో తెలుసుకోవడానికి ప్రయత్నించింది. కొద్దిసేపటి తర్వాత ఆమెకు అర్థమైనది ఏమిటంటే, ఆ గొంతు ఫోనులో నుంచి కాదు, తన వెనక నుండి వస్తుందని గమనించింది. అనిత మెల్లగా తన తల తిప్పి గదిలో ఉన్న అద్దం వైపు చూసింది. అక్కడ ప్రతిబింబంలో ఒక నీడ లాంటి ఆకారం వెనుక నిలబడి ఉంది. ముఖం లేదు, కానీ విపరీతంగా నవ్వుతోంది. భయంతో అనిత చేతిలో ఫోన్ జారిపోయింది. ఆమె అరుపుకి గది అంతా మారుమోగిపోయింది. తర్వాత నిశ్శబ్దం. అంతే. ఇది ఈ రోజు కథ. ఇలాంటి మరిన్ని కథలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. మా యొక్క ఈ కథల ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీలా మరో నలుగురితో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ధన్యవాదాలు. ఉంటాను మరి.